హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. 2025-26లో జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్లోని మెన్సురేషన్ యొక్క పీవైకి ఒక ఫైనల్ పార్ట్ అని డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు దిస్ ఈస్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా. సో మరికెందుకు కలిసాం దీని యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఆల్రెడీ ప్రీవియస్గా ఇచ్చినటువంటి 5 పార్ట్లను ప్రాపర్గా వీడియోస్ అన్ని చూడండి. దానికంటే ముందు మనం గత గ్రూప్ డి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి 7 వీడియోలను కూడా చూసిన తర్వాత ఈ యొక్క వీడియో చూస్తే మీకు ఈజీ అనిపిస్తుంది. ఓకే, సో ఇట్లా మనం క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోయేంత ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. మరి ఇంకెందుకు కలిసి మీ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేయాలి. ఓకే, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకే, అండ్ హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ లాస్ట్ పార్ట్. ఓకే, what must be the total percentage change in the volume of a cuboid if its length and width are decreased by 10% and 20% respectively, while its height is increased by 35%. ఒక దీర్ఘఘనం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 10%, 20% తగ్గించబడి దాని యొక్క ఎత్తు అనేది 35% పెంచబడితే దాని యొక్క ఘనపరిమాణంలో మొత్తం ఎంత శాతం మార్పు సంభవిస్తుంది? సో 197.2% పెరుగుదల, 4.68% పెరుగుదల, 10.5% తగ్గుదల, 2.8% తగ్గుదల. ఓకే, సో ఈ విధంగా మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా దీర్ఘకరం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటిది? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చింది కాబట్టి ఎల్ని నేను 100 అనుకుంటున్నా, విడ్త్ను నేను 100 అనుకుంటున్నా, హైట్ 100 అనుకుంటున్నా. సో ఇప్పుడు 100లోంచి 10 పోతే ఏమవుతుంది? 90. 100లోంచి 20 పోతే 80. అండ్ 100కి 35 పెరిగితే 135. 135. సో ఇక్కడ జీరోకి ఇక్కడ జీరోకి ఇక్కడ 2 zeros పోయినాయి. ఇది 10,000, దట్ ఈక్వల్స్ టు 72 ఇంటూ 135, 9720. సో దీని ఒక పర్సంటేజ్ 97.2%. ఎందుకంటే 10,000 అనేది 100% అయితే ఇది 97.2% రావడం జరుగుతుంది. ఇక్కడ అడిగింది ఏంది, ఎంత శాతం మార్పు సంభవించింది? సో యాక్చువల్గా 100 ఉండాలి, కానీ ఇక్కడ 97.2 ఉండడం వల్ల రెండింటి మీద డిఫరెన్స్ ఎంత? 2.8. సో 2.8 అనేది ఇది తగ్గింది కదా, 100 కంటే తక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ చేయండి. ఒక చతురస్రం యొక్క భుజాన్ని దాని వాస్తవ పొడవు కంటే 4% ఎక్కువగా కొలిస్తే చతురస్ర వైశాల్యంలో ఉండేటటువంటి దోషపు శాతం ఎంత? ఓకే, సో యాక్చువల్గా పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎక్స్ బై 100 లేదా x²/100 లేదంటే x ప్లస్ వై ప్లస్ xy బై 100. ఓకే, సో రెండు పెరిగినాయి కాబట్టి ఇక్కడ మనం చతురస్రం పాయింట్ ఆఫ్లో తీసుకున్నాము. సో 4 ప్లస్ 4 ప్లస్ 4 4 16/100. సో దట్ మీన్స్ 8.16. 8.16 ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఒక గోళాకార నీటితోటి వ్యాసార్థం అంట 21 మీటర్లంట. అది నిల్వ చేయగలిగేటటువంటి నీటి ఘనపరిమాణాన్ని లెక్కించండి. ఓకే, ఒక నీటితోటి యొక్క వ్యాసార్థము ఎట్లా ఉంది? అది గోళాకారంది. ఓకే, అంటే 4/3 πr3. డేటా ఎట్లా ఇచ్చిండు? 4/3 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత ఆల్రెడీ ఇచ్చేసిండు కదా 21. 21 ఇంటూ 21 ఇంటూ 21 దట్ ఈక్వల్స్ టు మొత్తం చేస్తే 38,808. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఒక చతురస్రాకార పొలానికి మీటర్కు 15 రూపాయలు చొప్పున కంచె వేయడానికి అయ్యేటటువంటి ఖర్చు 18,000 అంట. అదే పొలానికి ప్రతి 100 మీటర్లకు 11 రూపాయల చొప్పున కంచె వేయడానికి అయ్యేటటువంటి ఖర్చును కనుగొనండి. సో పొలం తీసుకున్నాము. ఏ పొలము? చతురస్రాకార పొలం. ఓకే, సో దీనికి మీటర్కు 15 రూపాయల చొప్పున కంచె వేయాలి. కంచె ఎక్కడ వేస్తారు? అంచులకే వేస్తారు. అవునా, పొలానికి అంచులకే వేస్తారు. అంటే ఏంటిది? చుట్టుకొలత. అంటే 4A. ఒక సైడ్ ఏ అనుకుంటే 4 sides 4A దట్ ఈక్వల్స్ టు ఎంత కాస్ట్ అవుతుంది? 18,000 అవుతుంది. అది కూడా మనకు మీటర్ 15 రూపాయలు చొప్పున చేస్తే మనకి ఇక్కడ డేటా ఏమొచ్చేస్తుంది? 1200 వస్తుంది. ఈ 1200 అనేది దేనికి? ఈ యొక్క 4A దట్ ఈక్వల్స్ టు 1200. సో 4 1 4 ముళ్ళ 12. సో 30 A ఈక్వల్స్ టు 300. ఓకే, సో ఇక్కడ దాకా మనకు డేటా వచ్చేసింది. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ డేటా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు. ఇక్కడ ఏమన్నాడు? ప్రతి 100 మీటర్లకు 11 రూపాయలు చొప్పున మళ్ళీ అదే కంచె చేస్తాడంట. సో ఇక్కడ దీనికి మనకు 1200 మీటర్లు ఉంది. సో ప్రతి 100 మీటర్లకు ఎంత అంట? 11 రూపాయలు అంట. ప్రతి 100 మీటర్లకి 11 రూపాయలు. సో ఇక్కడ 2 సున్నాలు పోయినాయి. 12 11 132. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్.
ఒక ఘనం యొక్క ఘనపరిమాణం 1728 సెంటీమీటర్ క్యూబ్ అంట. దాని యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని అంటే సంపూర్ణతల వైశాల్యాన్ని కనిపెట్టండి. ఇక ఘనం యొక్క ఘనపరిమాణం ఇచ్చేసిండు. ఘనం యొక్క ఘనపరిమాణం ఏ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 1728 అయితే ఏ వాల్యూ దట్ ఈక్వల్స్ టు 12. క్యూబ్స్ రావాలండి, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, స్క్వేర్స్, క్యూబ్స్. ఓకే, సో సంపూర్ణతల వైశాల్యం 6a² దట్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 12 ఇంటూ 12 దట్ ఈక్వల్స్ టు 864, 864. ఒక గోళం యొక్క వ్యాసార్థం 6 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుంది? గోళం యొక్క వ్యాసార్థం రేడియస్ h ఇంటూ 6 అయితే ఉపరితల వైశాల్యం దట్ మీన్స్ 4πr². సో 4π ఆల్రెడీ ఆప్షన్స్ లో నాకు కనిపిస్తుంది కాబట్టి పై యాజ్ తీసుకుంటున్నా. 6 36. సో 36 నాలుగు ఎంత చెప్పండి? 36 నాలుగు 144. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఒక గోళం యొక్క వ్యాసార్థం అనేది 35 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? సేమ్ మోడల్ క్వశ్చన్ కదా. 4π పై ఆప్షన్ లా కనిపిస్తుంది ఇంటూ 35 చేసి దాన్ని ఇంటూ 4 చేస్తే 35 ఇంటూ 4 చేస్తే మనకు 4900 వస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ మోడల్ క్వశ్చన్. గోళం యొక్క వ్యాసార్థం కనుక 30 సెంటీమీటర్లు అయితే 3 ముళ్ళ 9 అంటే 900 ఇంటూ 9 4 36 36 అంటే ఇది ఆన్సర్. ఎందుకంటే 4πr². 30 అంటే 900. 900 ఇంటూ 4 చేస్తే 3600. పైకి పై. ఒక చతురస్ర వైశాల్యం అంటే a² దట్ ఈక్వల్స్ టు 15.21 అయితే చతురస్రం యొక్క చుట్టుకొలత 4a వాల్యూ ఏమవుతుంది? ఓకే, సో a ఈక్వల్స్ టు 3.9 అవుతుంది. ఎందుకంటే పాయింట్ తీసేసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. a² 1521 అయితే అది 39 యొక్క స్క్వేర్ అది. సో 3.9 ఇంటూ 4 4 36. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 6 వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఒక గోళం యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఉపరితల వైశాల్యం అంటే 4πr². సో 10 10 100 100 4 400 అంటే ఇది ఆన్సర్. 4πr² కదా. 10 10 100 100 ఇంటూ 4 ఇంటూ పై. సో 400 పై. 12 సెంటీమీటర్ వ్యాసార్థం 12 సెంటీమీటర్ ఆధార వ్యాసార్థం మరియు 72 సెంటీమీటర్లు ఎత్తుగలిగినటువంటి లంబ వృత్తాకార స్తూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం అంటే సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుంది? ఓకే, 2πr ఇంటూ r ప్లస్ h మనం కనుక్కోవాలి. ఆల్రెడీ మనకు వ్యాసార్థం ఇచ్చిండు, ఎత్తి ఇచ్చిండు. సో 2 ఇంటూ ఆప్షన్స్ లో చూడండి ఎక్కడ కూడా పై లేదు కాబట్టి మల్టిప్లై చేయాల్సింది. r ఎంత అండి? 12. 12 ప్లస్ 72 ఎంత చెప్పండి? 84. 7 1 7 1 7 7 2. ఓకే, సో 12 12 144 144 ఇంటూ 288 ఇంటూ 22 చేస్తే 6336 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 24 సెంటీమీటర్లు ఇంటూ 16 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్ కొలతలు కలిగినటువంటి ఒక దీర్ఘగణాన్ని కరిగించి 4 సెంటీమీటర్ల భుజం పొడవుగా కలిగినటువంటి చిన్న గోళాలుగా తయారు చేస్తే ఆ విధంగా ఎన్ని గణాలను చిన్న గణాలుగా తయారు చేస్తే ఆ విధంగా ఎన్ని గణాలను తయారు చేయొచ్చో కనుగొనండి. ఓకే, ఏం చేసినాము? చిన్న చిన్న గణాలను తయారు చేసినాము. దేని బేస్ పైన? 24 సెంటీమీటర్లు ఇంటూ 16 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అన్ని 4 ఉన్నాయంట. సో 4 ఇంటూ 4 ఏం చేసినాం? ఘనపరిమాణాన్ని కనుక్కున్నాం. ఓకే, 4 4 16 4 1 4 6 6 10 60. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎన్ని ఏర్పాటు చేయొచ్చండి? 60 ఏర్పాటు చేయొచ్చు. ఒక సమృద్ధ వృత్తం యొక్క ఆధార వ్యాసం 24 అడుగులంట, ఎత్తు 9 అడుగులు అయితే ఆ యొక్క స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యాన్ని కనుగొనండి. ఓకే, 2πr ఇంటూ r ప్లస్ h. ఓకే, 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత? 12. ఎందుకంటే అది 24 ఇచ్చింది, దాంట్లో సగం తీసుకోవాలి. ఇంటూ 9 ప్లస్ 12 వాడికి 21 అవుతుంది. 7 1 7 3 21. 12 36 32 72 72 ఇంటూ 22 చేస్తే 1784 వస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఒక సమగణం యొక్క ప్రతి అంచును 10% పెంచితే దాని యొక్క ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ఓకే, సో ఇది మనం పర్సంటేజ్ దాంట్లో చేస్తే 10 ప్లస్ 10 ప్లస్ 10 10 100/100 20 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 21. ఎంత శాతం పెరుగుతుంది? 21% పెరుగుతుంది. ఒక దీర్ఘ చతురస్రం యొక్క 2 భుజాల యొక్క నిష్పత్తి 2:3 ఉందంట. ఆ యొక్క దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 2646 చదరపు సెంటీమీటర్లు అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత? ఓకే, సో లెంత్ 3x
అండ్ అదేవిధంగా విడ్త్ దట్ ఈక్వల్స్ టు 2x. ఎందుకంటే విడ్త్ ఎప్పుడైనా లెంత్ కంటే ఎక్కువగా, ఎప్పుడైనా విడ్త్ అనేది లెంత్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి. సో దీని యొక్క వైశాల్యం L ఇంటూ బి అంటే 2 ముళ్ళు 6 6x² దట్ ఈక్వల్స్ టు 2646. సో ఎక్స్ ఇది పోతుంది, x² దట్ ఈక్వల్స్ టు, లేకపోతే డైరెక్ట్ ఎక్స్ చేసేద్దాం, x దట్ ఈక్వల్స్ టు 21. ఓకే, సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది. సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 21 ముళ్ళు 63, 21 2 42. ఓకే, బి వాల్యూ వచ్చింది, ఎల్ వాల్యూ వచ్చింది. దాని యొక్క చుట్టుకొలత ఏంది 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 60 40 ఎంత 100, 3 + 2 5, 105 2 210. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. రెండు స్తూపాల యొక్క వ్యాసార్థాలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయంటే వాటి ఎత్తులు అనేవి 5:2 నిష్పత్తిలో ఉంటాయి. వాటి యొక్క ఘన పరిమాణాల యొక్క నిష్పత్తి ఎంత? ఓకే, సో పై r² క్యాపిటల్ హెచ్ దట్ ఈక్వల్స్ టు పై r² స్మాల్ హెచ్. ఓకే, సో 3:4 నిష్పత్తులు ఉన్నాయి కదా, డైరెక్ట్ అదే నిష్పత్తులు తీసేసుకుందాము. సో పైకి పై క్యాన్సల్ అయిపోయింది. అండ్ వ్యాసార్థం ఎట్లా ఉంది 3 3 జా 9. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 4 జా 16. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెచ్ ఎంత ఉంది, ఎత్తు 5 అండ్ ఇక్కడనేమో 2. ఓకే, సో ఇదెంత అవుతుంది 5 9 45, 16 2 32. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 64 సెంటీమీటర్లు అంటే దాని పొడవు అనేది దాని యొక్క వెడల్పు కంటే 8 సెంటీమీటర్లు ఎక్కువ అయితే దీర్ఘచతురస్రం యొక్క వెడల్పును కనుగొనండి. దీంట్లో 2 రకాలు సాల్వ్ చేయొచ్చు. ఒకటి సింపుల్ ఏంటిదంటే ఆప్షన్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, ఇది విడత అనుకుందాం, ఎందుకంటే అదే మనం కనుక్కోవాల్సింది. దీనికి 8 కలపాలి, 8 కలిపితే ఏమవుతుంది 20 అవుతుంది. ఓకే, ఆ 20 అనేది ఏంటి లెంత్. సో 20 + 12 32. చుట్టుకొలత అంటే ఏంటిది 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా. సో ఎల్ ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు 32 అవ్వాలి. సో ఇప్పుడు 20 + 12 ఎంత 32, ఇది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటే 14 + 8 ఎంత 14 + 8 22. 22 ఇది చేస్తే 32 వస్తుందా, రావట్లేదు. కాబట్టి ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 60 సెంటీమీటర్లు ఇంటూ 40 సెంటీమీటర్లు ఇంటూ 30 సెంటీమీటర్లు కొలతలు కలిగినటువంటి ఒక ఘన చెక్క దీర్ఘచతురస్రాకార ఘనాన్ని ఒక్కొక్కటి 5 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి చిన్న ఘనాలుగా పూర్తిగా కత్తిరిస్తే ఈ విధంగా ఏర్పడినటువంటి చిన్న ఘనాల యొక్క ఏం కనిపెట్టమంటుండు, సంఖ్యను కనిపెట్టమంటుండు. ఓకే, 60 ఇంటూ 45 ఇంటూ 30 బై ఒక్కొక్కటి ఎంత అండి 5 సెంటీమీటర్లు, 5 ఇంటూ 5 ఇంటూ 5. సో 5 6 30, 5 9 45, 5 1 5 12. ఓకే, 12 6 72, 72 ఇంటూ 9 కనుక చేసినట్లయితే మనకు 648 వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఒక లంబ వృత్తాకార స్తూపం యొక్క వక్రతల వైశాల్యము మరియు దాని యొక్క ఎత్తులు కనుక తీసుకుంటే 924 సెంటీమీటర్² మరియు 14 సెంటీమీటర్లు అంట. దాని వ్యాసాన్ని కనుగొనండి. ఓకే, ఏం కనుక్కోమంటుంది, వ్యాసాన్ని కనుక్కోమండి, అంటే డయామీటర్ని కనుక్కోమంటుంది. మనకు ఆల్రెడీ వైశాల్యం డేటా ఇచ్చేసిండు 2πrh దట్ ఈక్వల్స్ టు 924. అండ్ అదేవిధంగా మనకు ఎత్తు హెచ్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసిండు 14. అయితే దీని నుంచి ఇక్కడ రేడియస్ కనుక్కుంటే డయామీటర్ కనుక్కోవచ్చు. 2 ఇంటూ 22/7 ఇంటూ 14 ఇంటూ ఆర్ దట్ ఈక్వల్స్ టు 924. ఇది ఒకట్లా, ఇది 2ల పోతుంది, 2ల క్యాన్సిల్ చేస్తే 4లో చేద్దాం, 2 2 4, 4 2 8, 12, 4 3 12, 4 1 4. సో ఇది క్యాన్సిల్ చేస్తే 22 11 2 11 2 22 11 ఒకట్లా. ఓకే, ఆర్ ఈక్వల్స్ టు 21/2. ఓకే, సో మనకు కావాల్సింది ఏంది డయామీటర్, డి ఈక్వల్స్ టు 2r దట్ ఈక్వల్స్ టు 21/2 ఇంటూ 2. సో దీనికి ఇది పోయింది 21. ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఒక గోళం యొక్క వ్యాసార్థం అనేది 25% పెరిగితే దాని యొక్క ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ఓకే, సేమ్ మోడల్. ఓకే, సో దీన్ని 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. మనం ట్రెడిషనల్ వేలో వెళ్ళిపోదాం. 25 + 25 + 20 25 625/100. ఇది 50 + 6.25 అంటే 56.25. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అంట 500 సెంటీమీటర్లు అంట. దాని యొక్క పొడవు వెడల్పు కంటే 1.5 రెట్లు అయితే దీర్ఘచతురస్రాకార వైశాల్యాన్ని కనుగొనండి. ఓకే, దీర్ఘచతురస్రాకారం యొక్క చుట్టుకొలత మనకి ఇచ్చిండు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు 500. ఎల్ ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు 1.5.
ఎల్ ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు 250. సో ఏమన్నాడు, పొడవు దాని వెడల్పుకు 1.5 రెట్లు అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 100 తీసుకుంటే ఇది 150 అవుతుంది, 150 మ్యాచ్ అవుతుంది, దట్ ఈక్వల్స్ టు 250 అయితే చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది, 150 వందల 15,000. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఒక దీర్ఘగణం యొక్క పొడవు 21 సెంటీమీటర్లు, వెడల్పు 2 సెంటీమీటర్లు మరియు ఘనపరిమాణం కనుక తీసుకున్నట్లయితే 9198 సెంటీమీటర్ క్యూబ్ అయితే దీర్ఘగణం యొక్క ఎత్తును కనుగొనండి. ఓకే, ఎత్తును కనుగొనండి. దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం మనకి ఇచ్చిండు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ దట్ ఈక్వల్స్ టు 9198. సో ఆల్రెడీ 21 ఇంటూ 2 ఇంటూ హెచ్ దట్ ఈక్వల్స్ టు 9198. ఓకే, సో 2ల క్యాన్సిల్ చేద్దాము. ఎందులో పోతుంది 2ల క్యాన్సిల్ చేస్తే, 2 4 8, 11, 2 5 10, 19, 2 9 18, 2 9 18. నెక్స్ట్ 7లో క్యాన్సిల్ చేసి 7 3 21, 7 6 42, 39, 7 5 45, 49, 7 9 7 7 49. ఓకే, నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేస్తే 3 2ల, నెక్స్ట్ 3 1 3 27, 3 9 219. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వారా. మీకు క్లారిటీ ఉండాలని చిన్న చిన్న వాటితో చేస్తాం. దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 5 సెంటీమీటర్లు ఎక్కువగా ఉందంట. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత మనకు 40 సెంటీమీటర్లు అయితే దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఏముంటాయి? ఈ క్వశ్చన్ 2 రకాలు సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఏంటిది అంటే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు 40 కాబట్టి ఎల్ ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు 20 అవ్వాలి. అండ్ సెకండ్ రూల్ ఏంటిది, 5 సెంటీమీటర్లు డిఫరెన్స్ ఉండాలి. సో ఇక్కడ చూడండి 10 9 డిఫరెన్స్ 5 లేదు, 12 7 ఇక్కడ 4 ఉండి ఇక్కడ 6 వచ్చింది కాబట్టి 5 లేదు, ఇక్కడ 5 లేదు. సో ఇది చూడండి 12 7 19, 6 కలిపితే ప్లస్ 1 అంటే 20 అవుతుంది. అండ్ దాంతోపాటు 2 మీద డిఫరెన్స్ 5 ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మాక్సిమం ఆప్షన్స్ ద్వారానే మనం ఆన్సర్ చేయాలి ఇట్లాంటి క్వశ్చన్స్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు 2 రెట్లు ఉందంట. అయితే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 12 సెంటీమీటర్లు అయితే దాని పొడవు మరియు వెడల్పు ఎంత? చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు 12 అంటే ఎల్ ప్లస్ బి దట్ ఈక్వల్స్ మనకి ఎంత అవ్వాలి, 6 లేదు 2 4. ఓకే, ఇది చూద్దాం 3 ఇక్కడ మనకు కాదు. ఓకే, కానీ ఇక్కడ ఏమన్నాడు, వెడల్పు కంటే పొడవు 2 రెట్లు అంటే 2కి 4, 4కి 2 ఏది మ్యాచ్ అవుతుంది? ఇగో ఇదే 2 2ల 4 కదా, అంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఒక గది యొక్క కొలతలు 16 మీటర్లు, 20 మీటర్లు, 24 మీటర్లు అయితే ఆ కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగపడేటటువంటి గరిష్ట సాధ్యమైనటువంటి స్కేల్ పొడవును కనిపెట్టండి. అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 16 20 24 ఇవన్నీ కూడా 4లో పోతే 4 4 4 5 4 6. సో 4 కామన్గా ఉంది కాబట్టి 4 తీసుకుంటాం. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 6 సెంటీమీటర్ల ఎత్తు కలిగినటువంటి ఒక స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 264 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని యొక్క ఘన పరిమాణం ఎంత? వక్రతల వైశాల్యం అంటే 2πRH అండి. 2πRH దట్ ఈక్వల్స్ టు 264. ఆల్రెడీ హెచ్ ఇచ్చేసిండు. సో 2 ఇంటూ 22/7 ఇంటూ r ఇంటూ 6 దట్ ఈక్వల్స్ టు 264. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు r వాల్యూ 7 వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఘన పరిమాణం πr²h. సో 22/7 ఇంటూ r వాల్యూ ఎంత, 7 7 49 ఇంటూ హెచ్ ఎంత 6. సో 7కి 7 పోయింది. పైన ఉన్నది మొత్తం మల్టిప్లై చేసి మనకు 924 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్రాకార వైశాల్యం 195 సెంటీమీటర్ స్క్వేర్ అంటే దాని యొక్క పొడవు 15 సెంటీమీటర్లు అయితే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను కనుగొనండి. ఓకే, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బి. ఓకే, మనకి ఇక్కడ ఏం చెప్పిండు, 195 దట్ ఈక్వల్స్ ఒకటి 15 అయితే ఇంకొకటి బి. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే బి వాల్యూ 13 వస్తుంది. ఓకే, చుట్టుకొలత ఏంటిది, ఎల్ ప్లస్ బి. 15 + 13 ఎంత, 20. 8 28 2 56. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం మనకు 144 π అంట. అండ్ అది గోళం యొక్క వ్యాసార్థం ఎంత, r² దట్ ఈక్వల్స్ టు 144 π. పైకి పై పోయింది అండ్ 4 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకు 4 3 12 24 r దట్ ఈక్వల్స్ టు 6. r వాల్యూ వచ్చేసింది. మనకు కావాల్సింది అదే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 57 మీటర్లు మరియు 399 మీటర్ల పొడవు కలిగినటువంటి 2 చెక్క కర్రలు ఉన్నాయంటే ఆ కర్రలను సమాన పొడవు కలిగినటువంటి ముక్కలుగా కత్తిరిస్తే
ఒక్కో ముక్క యొక్క గరిష్ట సాధ్యమైనటువంటి పొడవు ఎంత అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఏం కనుక్కోవాలి చెప్పండి, హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ 1 57 ఇంటూ 7 57. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఒక గోళం యొక్క వ్యాసార్థం 22 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుంది? ఉపరితల వైశాల్యం 4πr² అండి. సో 4 ఇంటూ పై ఆల్రెడీ ఉంది, సో 22 మనకు డేటా వస్తుంది. సో అది ఇంటూ 22 ఇంటూ 22 చేస్తే మనకు ఆన్సర్ 19365. ఒక త్రిభుజం యొక్క ఎత్తును ఎంత చేసినట్ట? 20% పెంచినట్ట. ఆధారాన్ని 15% తగ్గిస్తే వైశాల్యంలో వచ్చినటువంటి మార్పు ఎంత? ఓకే, సో దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేయొచ్చు. సో 20 ఇది తగ్గించిన కానీ -15. సో 20 15 2 30 మైనస్ 300/100. ఇదెంత? 5 - 3 దట్ ఈక్వల్స్ టు 2. సో 2 అనేది పాజిటివ్ కాబట్టి మనకు ప్లస్ అయింది. ఒక గోళం యొక్క వ్యాసార్థం 3 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? 3 3 9 9 4 36. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఫార్ములాస్లోనే ఉంటుంది. ఫార్ములా ఏంటిదండి? 4πr². సో 3 3 అంటే 9 4 పైకి పై అట్నే ఉంది కాబట్టి. ఒక దీర్ఘచతురస్రాకార క్షేత్రం యొక్క పొడవు 2x + y² మీటర్లు అంట, వెడల్పు 2x - y² అయితే x = y = 1 అయినప్పుడు దీర్ఘచతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. ఏముంది, డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే అయిపోద్ది కదా. ఇది 2x + y² అనే దాంట్లో 1 వాల్యూ ఇంప్లిమెంటేషన్ చేస్తే అయిపోతుంది. x = 2 కాబట్టి 2 2 = 4 ప్లస్ y వాల్యూ ఎంత? 1 అంటే +1 దట్ ఈక్వల్స్ టు 5. అండ్ నెక్స్ట్ దీనిలోంచి మైనస్ చేసేస్తే 4 - 1 దట్ ఈక్వల్స్ టు 3. దీర్ఘచతురస్రాకార వైశాల్యం అంటే L × B. సో 5 × 15. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 19 మీటర్ల అంచులు కలిగినటువంటి ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత? 19 మీటర్ల అంచు కలిగినటువంటి అంటే ఘనం అంటే ఏంటిది? a³ దట్ ఈక్వల్స్ టు 19 19 అంటే మళ్ళీ దాని యొక్క 19 చేస్తే మనకు 6859 వస్తుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 9 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగినటువంటి ఒక ఘన లోహపు గోళాన్ని కరిగించి ఒక్కొక్కటి 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి చిన్న గోళాలుగా మరిస్తే అప్పుడు ఏర్పడినటువంటి చిన్న గోళాల యొక్క సంఖ్యను కనుగొనండి. సో 4/3πr³ సో దీనికి ఇది పోయింది, దీనికి ఇది పోయింది. సో 9 సెంటీమీటర్లు అంటే 9 × 9 × 9 బై 3 సెంటీమీటర్లు కాబట్టి 3 × 3 × 3. 3 మూలకు ఒక 3 పోయింది, ఇది 3 పోయింది. 3 9 27. 41 మీటర్ల అంచులు కలిగినటువంటి ఘనం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి. ఘనం అంటే ఏంటిదండి? ఘనపరిమాణం a³. సో 41³ దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. 1³ అంటే 1 వస్తుంది కాబట్టి యూనిట్ డిజిట్ చూసిన ఆన్సర్ చేయొచ్చు. 31 మీటర్లు ఇది కూడా అంతే, యూనిట్ డిజిట్ చూసి ఆన్సర్ చేసేయచ్చు. ఘనం యొక్క ఘనపరిమాణం అంటే a³ 31³ అడిగిండు. 34 × 10 × 26 కొలతలు కలిగినటువంటి ఒక దీర్ఘచతురస్రాకార తొట్టి యొక్క ఘనపరిమాణం అంటే L × B × H. సో ఇక్కడ చూడండి 4 6 24, కానీ ఇక్కడ మనకు 0 ఉంది అంటే మల్టిప్లికేషన్లో 0 రావాలి ఫస్ట్ యూనిట్ డిజిట్లో. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ చెప్పాలి ఫాస్ట్గా, సి ఇస్ అవర్ ఆన్సర్. అలాంటి మెన్షన్ కూడా చేసేసినాం కదా. సో ఎందుకంటే మనం చిన్న చిన్న లాజిక్స్ ఉపయోగించి ఇట్లాంటి టైం సేవ్ అవుతాయి. ప్రతి అంచు 45 మీటర్లు కలిగినటువంటి ఘనం యొక్క ఘనపరిమాణం. ఓకే, సో దాని యొక్క క్యూబ్ 45³ ఎంత అవుతుంది? 5 5 20 25 125 120 25 5 125 అట్లా అయినా చూసుకున్నా ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 5 వచ్చేసి 42 మీటర్లు 63 మీటర్లు మరియు 140 మీటర్ల పొడవులను ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించినటువంటి అత్యంత గరిష్ట పొడవును కనుగొనండి. సో 42 63 140. ఓకే, 42 63 140. ఓకే, సో 7 6 అండ్ నెక్స్ట్ 7 9 అండ్ నెక్స్ట్ 7 20. సో మళ్ళీ వీటికి సంబంధించి ఏమన్నా వస్తుందా? 2 ఇది వస్తుంది కానీ ఇది రావట్లేదు. సో 7 2 × 11 × 49 కొలతలు కలిగినటువంటి దీర్ఘచతురస్రాకారపు తొట్టె ఘనపరిమాణం ఎంత? ఏంది? L × B × H. LBH దట్ ఈక్వల్స్ టు 2 × 11 × 49 చేస్తే 1078 వస్తుంది. సో ఈరోజు మొత్తం ఈజీ క్వశ్చన్స్, ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 68 మీటర్లు అంటే దాని యొక్క భుజం పొడవును కనుగొనండి.
4a దట్ ఈక్వల్స్ టు 68, ఏ వాల్యూ 17, 17×4 = 68, 13 మీటర్లు, 4 మీటర్లు, 9 మీటర్లు కొలతలు కలిగినటువంటి దీర్ఘఘనాకారపు తొట్టె ఘన పరిమాణం ఎంత? సో L ఇంటూ B ఇంటూ H దట్ ఈక్వల్స్ టు 13 ఇంటూ 4 ఇంటూ 9, 468. ఒక లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము ఒక సమచతుర్భుజం యొక్క వైశాల్యంలో 30 వంతుందంట. అయితే సమచతుర్భుజం యొక్క కర్ణం పొడవు 48 సెంటీమీటర్లు అయితే త్రిభుజంలోని లంబకోణాన్ని కలిగి ఉన్నటువంటి భుజాలు 36 సెంటీమీటర్లు మరియు 64 సెంటీమీటర్లు అయితే సమచతుర్భుజం యొక్క చుట్టుకొలతను కనుగొనండి. ఓకే, మరి ఒక లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం అంటే ఏంటిది? 1/2 ఇంటూ 36 ఇంటూ 5, ఇదంతా 64 కదా, 64 దట్ ఈక్వల్స్ టు 1152 వచ్చేసింది. ఓకే, మరి మనకి ఇచ్చింది ఏంటి? సమచతుర్భుజం అంటే రాంబస్ యొక్క డేటా కన్నా తీసుకుంటే 1152/3/4 దట్ ఈక్వల్స్ టు 1536. ఎందుకంటే వీటి అన్నట్టుగా 30 వంతు అంటే 3/4. ఓకే, 3/4 అంటే. సో ఈ డేటా కూడా మనకు వచ్చేసింది. సో రాంబస్లో మనకు ఆల్రెడీ ఏం చెప్పిండు? ఒక సైడ్ 48 అని చెప్పిండు. ఒక కర్ణం యొక్క పొడవు D1 దట్ ఈక్వల్స్ టు 48. సో ఇప్పుడు మనకు D2 కావాలి. సో D2 దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 1536 ఇదంతా 48 దట్ ఈక్వల్స్ టు 64. సో రెండు వచ్చేసినాయి. సో మనకు కావాల్సినటువంటి డేటాని తీసుకోవాలి అంటే మనకు ఒక సైడ్ కావాలి, దాని యొక్క సైడ్ కావాలి. సో సైడ్ కావాలి అంటే దట్ మీన్స్ సో మనకు యాక్చువల్గా ఫార్ములా ఏంటిది? ఈ యొక్క రాంబస్లో సో ఒక ఇక్కడ నుంచి ఈ పార్ట్ కావాలంటే మొత్తంలో సగం ఇది సగం తీసుకుంటే అప్పుడు సైడ్ వచ్చేస్తుంది. సో 64 సగం ఎంత? 32 స్క్వేర్. 48 సగం ఎంత? 24 స్క్వేర్. చేస్తే దీన్ని మొత్తం బయటికి తీసుకొచ్చేసాయి. ఇది 6 4 అవుతుంది, ఇది 8 6. సో దీన్ని బయటికి తీసుకొచ్చేసి ఇది 40 వస్తుంది. సో మనకు ఒక సైడ్ అనేది సైడ్ దట్ ఈక్వల్స్ టు 40 అవుతుంది. సో చుట్టుకొలత ఏమవుతుంది? 4 టైమ్స్ అవుతుంది, అంటే 4s దట్ ఈక్వల్స్ టు ఆప్షన్ ఏ 160. ఎందుకంటే 44 160 కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 190. ఓకే, 190 క్వశ్చన్. 6 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగినటువంటి ఒక గోళాకార చాక్లెట్ ట్రఫుల్ మధ్యలో ఒక గోళాకారపు కాలి కుహరం ఉంది. ఆ చాక్లెట్ తయారీకి ఉపయోగించినటువంటి చాక్లెట్ పదార్థం యొక్క ఘనపరిమాణం సరిగ్గా 800π/3 సెంటీమీటర్ క్యూబ్ అయితే ఖాళీ కుహరం యొక్క వ్యాసార్థం ఎంత? ఓకే, సో మనకు బయట సైడ్ ఎంత ఇచ్చిండు? 6 సెంటీమీటర్లు. ఓకే, అండ్ దాంతోపాటు లోపటి సైడ్ మనం క్యాపిటల్ R అది తీసుకున్నాం కాబట్టి స్మాల్ r అనుకుందాము. ఓకే, సో చాక్లెట్ యొక్క ఘనపరిమాణం 4/3πr³ మైనస్ 4/3 స్మాల్ πr³. సో దట్ ఇంప్లైస్ 4/3 కామన్ తీస్తే కామన్ తీస్తే క్యాపిటల్ R³ మైనస్ స్మాల్ r³. ఓకే, సో ఇది దేనికి సంబంధించింది? 800π/3 సెంటీమీటర్ క్యూబ్కి సంబంధించింది. సో 4/3π ఇంటూ 6³ మైనస్ స్మాల్ r³ దట్ ఈక్వల్స్ టు 800π/3. సో ఇక్కడ 3కి ఇక్కడ 3 పోయింది, ఇక్కడ పైకి ఇక్కడ పై పోయింది. 4 2 8 200 6 36 36 అంటే 216. 216 మైనస్ r³ దట్ ఈక్వల్స్ టు 200. సో r³ దట్ ఈక్వల్స్ టు 16. ఎందుకంటే 216 అవతలకి వెళ్ళిపోతే మైనస్ అయిపోద్ది, ఇక్కడ ఉన్న మైనస్ అక్కడ ఉన్న మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, సో r దట్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమవుతుంది? క్యూబిక్ రూట్ ఆఫ్ 116 అవుతుంది. దట్ ఇంప్లైస్ మనకి ఇక్కడ 2.52 వస్తుంది. 2.52 ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 191. ఒక గది పొడవు దాని యొక్క వెడల్పు కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ L కింద తీసుకుంటే అది 3/2 టైమ్స్ ఆఫ్ B అయింది. అయితే మనకి ఇక్కడ గది నేలకు చాపపరచడానికి చదరం మీటర్కు 18 రూపాయలు చొప్పున 3888 రూపాయలు అయితే, అలాగే 4 గోడలకు సున్నం వేయడానికి చదరం మీటర్కు 9 రూపాయలు చొప్పున 4320 రూపాయలు అయితే గది ఘన పరిమాణాన్ని ఘన మీటర్లో కనుగొనండి. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్, మనం ఆల్రెడీ చేసినాం క్లాస్లో. ఇది 1728 వస్తుంది. ఇది ఆల్రెడీ మనం చేసినటువంటి డేటా అని. ఓకే, సో ఇది మనం ఇచ్చినటువంటి మెటీరియల్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఆన్సర్స్ కనుక రాకుండా. 5 సెంటీమీటర్ల అంచు కలిగినటువంటి ఒక సమగణాన్ని 7x4x2 సెంటీమీటర్ కొలతలు కలిగినటువంటి ఒక దీర్ఘగణాన్ని పరిగణించండి. ఈ కింది వాటిలో ఏది ఎక్కువ ఘన పరిమాణాన్ని కలిగి ఉంటుంది? ఏంటంట? 5 సెంటీమీటర్ల ఘన పరిమాణం కలిగినటువంటి అంటే a³ దట్ ఈక్వల్స్ π³ అంటే మనకి ఇక్కడ 125, ఎందుకంటే 5 5 25, 25 125. అండ్ ఈ యొక్క ఘన పరిమాణం అంటే 7 4 28,
28 2ల 56. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ? క్యూబే ఎక్కువ కదా, కాబట్టి ఓన్లీ క్యూబ్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడతోటి సక్సెస్ఫుల్గా మెన్సురేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, మెన్సురేషన్ ఈజ్ కంప్లీట్. మరి నెక్స్ట్ ఏం చేద్దాం? వాట్ అబౌట్ నెక్స్ట్? సో నెక్స్ట్ మనకి కెమిస్ట్రీ బ్యాలెన్స్ ఉంది, బయాలజీ బ్యాలెన్స్ ఉంది, అండ్ దాంతోపాటు మనకు ఇంకేం బ్యాలెన్స్ ఉంది? ఆర్థమెటిక్లో అంటే మెయిన్ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈజీ టాపిక్స్ ఆల్రెడీ మీకు మెటీరియల్ ఇచ్చేసినాము, సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. టైం అంటే ఒకసారి క్విక్ రివిజన్ లెక్క చూద్దాం, హార్డ్ మోడల్ వైజ్గా. ఓకే, సో ఇంకా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనుకున్నా సరే మనకు ఒక మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, దట్ ఈస్ ఎన్సిఈఆర్టీ క్లాస్ 9 మనకు కొత్తగా వచ్చింది. కాబట్టి ఎన్సిఆర్టీని ఇంగ్లీష్ మీడియంది తెలుగు మీడియంలో ప్లాన్ చేద్దాం. ఒక 10 days టైం తీసుకొని మొత్తం బుక్ మొత్తాన్ని అనాలిసిస్ చేసేసి మీకు దీన్ని తెలుగు మీడియంలో డిస్కషన్ చేద్దాము. ఇది మీకు డిస్కషన్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ బయాలజీ చెప్తే అప్పుడు మీకు ఆ యొక్క న్యూ వేరియేషన్ మీకు ఐడియా వస్తుంది. ఎగ్జామ్లో మనకి ఇది బెనిఫిట్ అవుతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైన వర్కౌట్ చేద్దాం. ఓకేనా? దీనిపైన న్యూ ఎన్సిఆర్టీ 2026 వచ్చింది. ఇది నేర్చుకుంటే మీరు అప్ టు 2030 వరకు సేమ్ కంటెంట్ రిపీట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ కంటెంట్ అనేది అప్ టు 2030 వరకు మనకి హెల్ప్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ స్మాల్ చేంజెస్, ఎంత ఒక 10 నుంచి 12 పాయింట్లు మారుస్తూ ఉంటారు. అవి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ ఈ యొక్క క్లాసెస్ విత్ మెటీరియల్ అన్ని కూడా మనకు కోర్సులో అటాచ్ అయిపోతే మీరు అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేటితో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.